నమస్తే. శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ వాగ్దేవ్యై నమః. మనకి ఖగోళ శాస్త్రంలో దృక్పంచాంగంలో మనకి ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉంటాయి. ఈ రాశి నుంచి ఆ రాశికి ప్రతి 2.5 రోజులకి, కొన్ని రాశులైతే ప్రతి నెలలకు 45 రోజులకు, ఇలా వాటి యొక్క గమనాన్ని బట్టి ప్రతి నిమిషము మారుతూనే ఉంటాయి. గ్రహము అంటేనే చెరించేది అని అర్థం అన్నమాట. అయితే ఇప్పుడు మనకి చాలా అరుదుగా సంభవించే చంద్రమంగళ యోగము గురించి ప్రస్తావించబోతున్నాము. అయితే ఈ గ్రహాల యొక్క పరిభ్రమణము, గమనము మనకి ఖగోళ శాస్త్రంలో ప్రతి సమయంలోనూ ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రతి గ్రహం మారే సమయంలో కొన్ని గ్రహాల కలయిక, ఒక్కొక్కసారి 2 గ్రహాలు కలుస్తుంటాయి, ఒక్కొక్కసారి 4, 5, 6 ఇట్లాగా వాటి యొక్క పరిభ్రమణం జరుగుతున్న సమయంలో మనకి రేపు ఫిబ్రవరి మధ్యలో అంటే 25 ఆ తారీఖులో మొత్తం 7 గ్రహాలు కలిసి ఒకే కక్షలో ఉండబోతున్నాయన్నమాట. అంటే ఇట్లాంటి వింతలు మన ఖగోళంలో ప్రతి నిమిషము జరుగుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాలకి అరుదుగా జరుగుతూ ఉంటాయన్నమాట. అలా అరుదుగా జరిగినదే ఈ చంద్రమంగళ యోగం అన్నమాట. అయితే ఈ చంద్రమంగళ యోగం వల్ల, ఈ రాశులు మారడం వల్ల ఆ రాశి యొక్క గుర్తులకి రకరకాల ఫలితాలు వస్తుంటాయి. ఆ గుర్తుల్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఏ రాశిలో ఏ గ్రహాలు ఎట్లాగా పరిభ్రమణం చేస్తున్నాయి, అవి ఏ సమయంలో చేస్తున్నాయి, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో మనకి ఫిబ్రవరి 26వ తారీఖు మాస శివరాత్రికి ఇలా ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉండడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ప్రతి ఒక్క రాశి వారికి కలగబోతున్నాయి. అయితే ఈ క్రమంలో ఫిబ్రవరి 26వ తారీఖు 2025 మహాశివరాత్రి సందర్భంగా మకర రాశిలో కుజుడు చంద్రుడితో కలయిక అవ్వడం వల్ల చంద్రమంగళ యోగం అనేది సంభవించబోతోంది. అయితే మనకి ప్రతి ఏడాదిలోనూ ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున మనకి మహాశివరాత్రి వస్తుందన్నమాట. అయితే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తారీఖు ఏర్పడబోతోంది. ఈ మహాశివరాత్రిని మనం చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. ప్రతి నెల వచ్చేది మాస శివరాత్రి అయితే మహాశివరాత్రి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. అయితే ఈ క్రమంలో శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశి నుంచి శనిదేవుడు, శుక్రుడు, సూర్యుడు అరుదుగా కలయిక జరగబోతోంది. దీన్ని త్రిగ్రాహి కలయిక అంటారు. 3 గ్రహాల యొక్క సంయోగము, కలయిక అనమాట. ఇది చాలా అరుదుగా మన ఖగోళ శాస్త్రంలో జరగబోతోంది. అయితే ఇది ఇలా జరగడం వల్ల మనకి ఏమి ఏర్పడబోతోంది, ఏ రాశులు ఎలాగా మనకి ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి అనే అంశాలని చూద్దాము. అయితే ఈ కలయిక 300 సంవత్సరాల క్రితం ఒకసారి జరిగింది, మళ్ళా తిరిగి ఈ సంవత్సరంలో జరగబోతుంది అనమాట. అయితే ఈ చంద్రమంగళ యోగం అంటే ఏమిటి, అందరికీ అంటే సంశయం రావచ్చు. చంద్రమంగళ యోగం అంటే ఏంటి, అది కూడా ఒక యోగమేనా అంటే, ప్రతిసారి మనకి కొన్ని యోగాలు, కొన్ని రాజయోగాలు, కొన్ని మహారాజ యోగాలు కూడా ఈ గ్రహాల మార్పు వల్ల జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ప్రస్తావించుకోబోయే అంశము చంద్రమంగళ యోగం అన్నమాట. అయితే ఈ చంద్రుడు మంగళుడు కలిసి ఒకే రాశిలో ఉంటూ పరస్పర దృష్టి, అంటే ఇద్దరు ఇలా ఎదురు బదురు చూసుకునే దృష్టి కలవడం అనేది చాలా అపురూపమైన సంయోగము. ఆ సంయోగమే మనకి ఇప్పుడు కలగబోతోంది అనమాట. అయితే దీనివల్ల మనకి ఏమిటి జరుగుతోంది, ఈ 2 గ్రహాలు ఎదురెదురుగా చక్కగా చూసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి, దానితో పాటు ఆత్మవిశ్వాసము, సాహసము, తర్వాత శరీరంలో బలము, అంటే ఆరోగ్యపరంగాను ఇలాగా అన్ని విశేషమైన ఫలితాలు మనకి ఈ 2 గ్రహాలు ఇవ్వబోతున్నాయి. అయితే ఇది గోచార రీత్యా, దృక్పంచాంగం రీత్యా,
ఖగోళ శాస్త్ర రీత్యా జరగబోయే ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి. ఇదేంటి అయితే వ్యక్తిగతంగా మరి మాకు ఎలా తెలుస్తుంది అనేటట్టుగా చూసినట్టయితే కనుక ఈ వ్యక్తిగత సమగ్రమైన జాతక పరిశీలన చేయించుకుంటే ఈ 2 గ్రహాలు అంటే ప్రతి జాతక చక్రంలోనూ మనకి 12 భావాలు ఉంటాయి. 12 భావాలు అంటే లగ్నం నుంచి 12 స్థానాలు అన్నమాట. స్థానాలనే మనం భావాలు అంటాము. ఈ స్థానాలలో ఈ ఇద్దరి కలయిక ఏ స్థానంలో కలగబోతోంది. మొదటి స్థానం మనము లగ్నం అని చెప్పుకుంటాం. తను భావము అంటే తన యొక్క భావము, రెండో భావము, మూడో భావము, ఇలా ఒక్కొక్క భావానికి ఒక్కొక్కళ్ళు. 4వ భావమేమో మాతృభావము, 3వ భావము భ్రాతృ అంటే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ, ఇలాగా 7వ భాగము కళత్రము అంటే భార్య కానీ భర్త కానీ, ఇలా లాభాలు కర్మ ఇలాగ ప్రతి ఒక్కటి అంశాలుగా ఉండబోతున్నాయి. అయితే ఈ వీరిద్దరి కలయిక మీ యొక్క జాతకంలో ఎక్కడ కలుస్తోంది, ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీరు వ్యక్తిగతంగా తెలుసుకున్నట్టయితే కనుక మీకు తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు ఈ చంద్రమంగళ యోగం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి సమగ్రంగా ఎలా ఉండబోతోంది అంటే ఫిబ్రవరి 26 నుంచి ఈ జాతకాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా చంద్రమంగళుడు కలిసి ఉండడం వల్ల మనకి స్పష్టమైన ఆలోచనలు, ధైర్యము, బలము, ఆరోగ్యము, తరువాత ఇట్లాంటి ఆత్మవిశ్వాసము, ఆకస్మిక ధనప్రాప్తి, యోచనా శక్తి, ధారణ శక్తి, ఇట్లా ఒకటేంటి అన్ని శుభ ఫలితాలను వీరిద్దరూ ఇవ్వబోతున్నారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశిలో ఉన్న వారికి ఈ చంద్రమంగళ యోగం వల్ల ఎలా ఉండబోతోంది, దాని ప్రభావం ఏంటంటే ముందుగా ఉద్యోగస్తులకు చూసినట్టయితే మీకు పని భారం పెరుగుతుంది, మీ యొక్క కృషికి గుర్తింపు పొందుతారు. తర్వాత ప్రస్తుత ఉద్యోగంలో మీకు కష్టాలు ఎదురైనప్పటికీ కూడా కొత్త అవకాశాలు మీరు త్వరలోనే అందిపుచ్చుకుంటారు. తర్వాత మిత్రుల నుంచి సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. మీ యొక్క అధికారుల ప్రోత్సాహం మీకు తప్పనిసరిగా ఉంటుందన్నమాట. అయితే మీకు చెప్పదగిన సలహా ఏంటంటే దయాగుణంతో మీరు ఎదుటి వారితో మాట్లాడడం నేర్చుకోండి. మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టుకోండి. అనవసరమైన ఖర్చులను తగ్గించేసుకోండి. కొత్త వ్యాపార భాగస్వామ్యాలు ఒప్పందం చేసుకునేటప్పుడు ఈ సమయంలో మీరు మోసపోయే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తలు తీసుకోండి. అదనపు అంటే ఇందువల్ల మీరు అదనంగా కొత్త సమస్యల్లోకి చిక్కుకోవడంతో పాటు చాలా విషయాలు మీకు అవగాహనకు వస్తాయి. అనవసరమైన ఆందోళన కలుగుతుంది. కాబట్టి ముందుగానే తెలుసుకుంటున్నారు కాబట్టి మీరు ఏ పని చేసినా ఆచితూచి చేయండి. కొత్త భాగస్వామ్యాలు ఒప్పుకోకండి. ఒకవేళ తప్పదు అని అనుకుంటే కనుక మీ యొక్క శ్రేయోభిలాషుల్ని వాళ్ళని అడిగి సలహా తీసుకుని అప్పుడు కనుక మీరు పెట్టినట్టయితే ముందు రాబోయే నష్టాలు కానీ సమస్యలు కానీ ప్రమాదాలు కానీ తప్పించుకునే అవకాశం ఉంది. తర్వాత పాత కస్టమర్లతో మీ యొక్క బిజినెస్ అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. వారిని జాగ్రత్తగా కాపాడుకోండి. తర్వాత మీకు చెప్పదగిన సలహా ఏంటంటే ప్రతి శుక్రవారము మీ యొక్క వ్యాపార స్థలంలో పూజ చేయించుకోండి. అంటే అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకమైన పూజ చేయించుకుంటే కనుక నష్టాలు పోయి లేదంటే సమస్యలు పోయి విశేషమైన లాభం కలిగేటట్టుగా గోచరిస్తోంది. ఈ సూచన తప్పనిసరిగా పాటించుకోండి. అయితే విద్యార్థులకు చూసినట్టయితే కనుక మీరు చాలా కృషి చేయవలసి వస్తుంది. దీంతో పాటుగా మీ యొక్క ఉపాధ్యాయుల గైడెన్స్ కానీ, లేదు మీ శ్రేయోభిలాషుల గైడెన్స్ కానీ, లేదా మీ తల్లిదండ్రుల గైడెన్స్ కానీ తీసుకున్నట్టయితే కనుక కొన్ని పొరపాట్లు జరిగే అవకాశము లేదు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఒకరి గైడెన్స్లోనే ముందుకు పోవాలి. అంటే కొంతమందికి ఏంటంటే సైన్సు, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులకు కొంత సవాలు ఎదురయ్యే అవకాశము, టెస్టింగ్ పీరియడ్ అన్నమాట. ఇది మీకు జాగ్రత్తలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్టయితే కనుక మీరు ఊహించని ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీరు చేయగలిగిన పని ఏంటంటే ప్రతిరోజు 15 నిమిషాలు ధ్యానంలో గడపండి. ఆ ధ్యానంలో మీరు మంత్రం చదువుకోవాల్సింది ఏంటంటే ఓం
గం గణపతియే నమః అని ఒక్క 15 నిమిషాలు కనుక మీరు ప్రతిరోజు ధ్యానంలో కూర్చున్నట్టయితే చదువు పరంగా మీకు ఏవైనా అడ్డంకులు కానీ ఉన్నట్టయితే అవి తొలగిపోయే అవకాశం కనపడుతోంది. తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే నీటిని చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోండి. వర్షాభావం వచ్చే అవకాశం మనకి ముందు ముందు గోచరిస్తోంది. ఎండాకాలం వచ్చేస్తోంది కదా, అప్పుడు నీటి ఎద్దడి కలిగే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే ప్రణాళిక వేసుకుని నీటికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తప్పనిసరిగా చూసుకోండి. దీనితో పాటుగా ఫల పంటలు అంటే పళ్ళకు సంబంధించినటువంటి పంటలు ఏదైనా వేసినట్టయితే, కూరగాయలకు సంబంధించినటువంటి పంటలు వేసినట్టయితే కనుక విశేషమైన లాభం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఎందువల్ల అంటే సమ్మర్లో అందరికీ పళ్ళు కావాలి కదా, జ్యూసులు కావాలి కదా, కాబట్టి కూరగాయలు కూడా కావాలి. కాబట్టి ఈ 2 పంటలు మీరు యోచన చేసుకొని ఈ పంటలు వేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు, లాభాలు కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించండి, సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి. సేంద్రియ ఎరువులను మాత్రమే మీరు వాడినట్టయితే మీ పంటకు నష్టం రాకుండా జాగ్రత్తగా ఉండే అవకాశం కనబడుతోంది. ఈ రసాయనాలు మందులు చల్లేయడము ఊరికే చేయడం వల్ల ఇటు మీ ఆరోగ్యం కూడా నష్టమే కదా. ఎందుకంటే ఈ కెమికల్స్ అవి వాడడం వల్ల, ఈ పురుగుల మందుల వల్ల మీరు కూడా ఇంటేక్ అంటే మీరు కూడా లోపలికి పీలుస్తున్నారు. పీల్చడం వల్ల ఏమవుతోంది, మీ పంటలకి నష్టంతో పాటు మీకు కూడా క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సేంద్రియ ఎరువుల్ని వాడడం మాత్రమే మీరు పెట్టుకోండి. లాభాల కోసం చూసేసి ఏదేదో చేసేద్దామని అనుకుంటే మీకు నష్టమే, మీ పంటలకు నష్టమే. కాబట్టి అటువంటి పనులు చేయకండి, సేంద్రియ ఎరువుల్ని మాత్రమే వాడండి. అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే, ప్రతి సోమవారం తప్పనిసరిగా గోమాతకు మీ యొక్క పంట పొలంలో కానీ లేదంటే గోశాలకు వెళ్ళి కానీ తప్పనిసరిగా పూజ చేసుకోండి. మా పంట చక్కగా పండాలమ్మా అని ఒక నివేదన ఆ తల్లికి చెప్పుకోండి. విశేషమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే కనుక ఆఫీసులో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క కృషికి అంత గుర్తింపు లభించకపోవచ్చు, అయినప్పటికీ నిరాశ చెందకండి. రెమెడీ చూస్తాం కదా. అయితే కొత్త టెక్నాలజీలు నేర్చుకోవడానికి ఇది చాలా చక్కని సమయము. మీరు ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. చంద్రగ్రహము మీకు అనుకూలంగా ఉండబోతోంది కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు చేయండి, సక్సెస్ సాధిస్తారు. తర్వాత ప్రాజెక్ట్ లీడర్లకు కొత్త కొత్త అవకాశాలు, వేరే కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం కనపడుతోంది. ఎటువంటి మంచి అవకాశాన్ని మీరు అసలు వృధా చేసుకోకండి, వెంటనే దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగినది ఏంటంటే, ప్రతి శనివారం నాడు శని మంత్రాన్ని తప్పనిసరిగా పఠించండి. ఆ మంత్రం కూడా నేను చెప్తాను, ఇదైనా పర్వాలేదు, లేదు అంటే కనుక మీకు తెలిసిన మంత్రం ఏదైనా కానీ పఠించుకోవచ్చు. ఇది నేను బీజపు అక్షరాలతో బీజాక్షరాలతో ఇంకా క్లియర్గా చెప్తున్నాను. బీజాక్షరాలతో కలిసిన శని మంత్రాన్ని మీకు నేను ఇప్పుడు చెప్తాను, దాన్ని పఠించుకోండి. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్చరాయ నమః అనే ఈ మంత్రాన్ని కనుక చదువుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రత్యేకించి మీ లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగి అంటే మీరు డీమోటివేట్ అవ్వకుండా, డీఫేమ్ అవ్వకుండా ఉంటారు. తప్పనిసరిగా ఈ సూచన చేసుకోండి. తర్వాత కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంది. మీరు చాలా జాగ్రత్తగా సంయమనం పాటించి చాకచక్యంగా ఆ సమస్యల్ని పరిష్కారం చేసుకోండి. పెద్దల ఆరోగ్యం పట్ల అంటే మీ ఇంట్లో కానీ ఎవరైనా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటే కనుక వాళ్ళని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి. వారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో శాంతి, సౌహార్దము, అన్యోన్యత, మంచి సద్భావము కలిగేందుకు మీరు ఏర్పాట్లు తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము చాలా సింపుల్. ప్రతిరోజు తులసమ్మకు నీళ్లు పోయండి. ఇది పెద్ద కష్టము కాదు, ఖర్చు కాదు. కాబట్టి మర్చిపోకుండా తులసమ్మకు మీ ఇంట్లో ముందులో ఉన్నా కానీ, పెరట్లో ఉన్నా కానీ, ఎక్కడ మీ ఇంట్లో తులసమ్మ లేకపోయినా ఎక్కడ తులసమ్మ ఉన్నా సరే తప్పనిసరిగా అది నీళ్లు పోసే ప్రయత్నం చేయండి. సానుకూలమైన ఫలితాలు వస్తాయి. అయితే ఆరోగ్యం కనుక చూసినట్టయితే కాళ్ళకి
సంబంధించినటువంటి కాళ్ళ పిక్కలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. దీని పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మరొక అనారోగ్య సూచన, అధిక ఒత్తిడి, టెన్షను, మానసిక ఆందోళన వల్ల విపరీతమైన అనారోగ్య సూచనలు, నరాలకు సంబంధించి బ్రెయిన్కు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మీరు ఎలా పోగొట్టుకోవాలి అంటే, ఆరోగ్యం పట్ల మీరు మీ యొక్క ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. యోగా చేసుకునే వాళ్ళు యోగా చేసుకోండి. లేదు అంటే కనుక మాకు యోగా నేర్చుకోలేదు, మాకు రాదు అంటే కనుక ఏదైనా ఒక స్థిర అంటే స్థలంలో మీరు ఏదో ఒక స్థిరమైన స్థలం ఎంచుకోండి. ఆ స్థలంలో మీకు నచ్చిన మంత్రాన్ని చెప్పుకోవడం కానీ, ఏ మంత్రాలు వద్దు, ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకున్నట్టయితే కనుక ఈ నేచర్ వల్ల కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి. మంచి మానసిక స్థితి కలుగుతుందనమాట. ఇందాక చంద్రమంగళ యోగంలో చెప్పుకున్నాం కదా, శక్తి మీద, మానసిక శక్తి మీద ప్రభావం చూపిస్తాడు. చంద్రుడు మానసికంగా అంటే మనసు కారకుడు కాబట్టి ఈ చిన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. తర్వాత కళలు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే, కళాకారులు మీ యొక్క టెక్నికల్ స్కిల్స్ని, అంటే టెక్నికల్గా అంటే మరీ టెక్నాలజీ పరంగా అని కాదు, మీరు చేసే పనిలో చిన్న చిన్న మార్పులు కొంచెం ఇన్నోవేటివ్గా చేసుకున్నట్టయితే మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులు ప్రజాదరణ పొందడానికి ఇది మంచి సమయము. కొత్త కొత్త పథకాలు ఏమైనా చేయాలన్నా, ప్రణాళికలు వేయాలన్నా, అధిష్టానంతో ఏవైనా ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా ఇది చక్కని సమయము. మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత మీరు గతంలో కనుక ఏమైనా ప్రణాళికలు వేసి ఉన్నా, లేదా అంటే పథకాలను ప్రవేశపెట్టడానికి చూస్తున్నా, ఇది కూడా మంచి సమయం కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన సలహా కానీ పరిష్కారం కానీ ఏంటంటే, గురువారం రోజు పసుపు గణపతికి తప్పనిసరిగా మీరు పూజ చేసుకోండి. ఇంట్లోనే పసుపుతో గణపతిని తయారు చేసుకుని ఆ పసుపు గణపతికి మీరు పూజ చేసుకోండి. పసుపు గణపతి అంటే అందరికీ తెలిసిందే కదా, నోములు వ్రతాలప్పుడు మనం ప్రతి పూజకి ప్రతి వ్రతానికి పసుపు గణపతిని కదా ముందు పూజ చేస్తాము. అలా చేసుకుని ఇది ప్రతిరోజు మీరు నియమంగా పెట్టుకున్నట్టయితే మీకు కలిగే ఆటంకాలు కానీ, ఒత్తిడులు కానీ, ఏవైనా అడ్డంకులు కానీ తొలగిపోతాయన్నమాట. తర్వాత సమగ్ర విశ్లేషణ మీకు ఇస్తున్నాను. అదేంటంటే, ఉత్తమ ఫలితాలు ఎవరికి వస్తాయి, ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్తమ ఫలితాలు ఎవరికి వస్తున్నాయి అంటే, విద్యార్థులకు, వ్యాపారస్తులకు, ఐటీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉత్తమ ఫలితాలు. జాగ్రత్తలు ఎవరు తీసుకోవాలి అంటే కనుక ఆరోగ్యము, కుటుంబము. ముఖ్యమైన పరిహారాలు మీకు చెప్తాను. ఓవరాల్గా అంటే ఈ రాశిలో ఉండేవారు తీసుకోవాల్సింది, ప్రతి శుక్రవారము వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కళ్ళు కానీ మీ యొక్క స్థలంలో లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోండి. ప్రతి మంగళవారము హనుమాన్ చాలీసా పఠించండి, ఆలయ దర్శనం చేసుకోండి. మూడోది, ప్రతి శనివారము శని మంత్రాన్ని తప్పనిసరిగా జపించుకోండి, ఇందాక నేను చెప్పిన మూలమంత్రంతో. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు. మరి ముఖ్యమైన సూచనలు కూడా చెప్పాలి కదా. ముఖ్యమైన సూచనలు, మొదటిది, వివాదాలకు దూరంగా ఉండండి, ఆహారపు అలవాట్లు మార్చుకోండి. మూడోది, నిద్రను తగ్గించుకోకుండా తగినంత నిద్ర తీసుకోండి, విశ్రాంతి తీసుకోండి. కుటుంబ సభ్యులతో ఇందాక నేను చెప్పినట్టు కుటుంబంలో కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి కాబట్టి వాటి పరిహారంగా మీరు సమన్వయము, సమయోచితంగా ప్రవర్తించండి. తర్వాత ఐదవది, నవగ్రహ శాంతి పూజ చేయించుకోండి. వీళ్ళున్న వాళ్ళు, లేదు అని అనుకున్న వాళ్ళు మీరు నవగ్రహ ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకున్నట్టయితే కనుక తత్సమానమైన ఫలితాన్ని పొందుతారు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.